ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో షార్ట్స్కే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, లైక్స్ కూడా షార్ట్స్కే వస్తున్నాయి. అందుకని మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టడం తగ్గించేసిన, షార్ట్సే ఎక్కువగా పెడుతున్నా. సో ఈ లాంగ్ వీడియోని మీరు చూస్తారో లేదో నాకైతే తెలియదు. చూస్తే మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్ని గోరుచిక్కుడుకాయలని తీసుకొని నేను కట్ చేస్తున్నా. ఒక వీడియోలో చూశాను రబ్బర్ బ్యాండ్ చుట్టి బంచ్ ఆఫ్ గోరుచిక్కుడుకాయలని కట్ చేయడము. అట్లా కాకుండా నేను కొన్ని గోరుచిక్కుడుకాయలను తీసుకొని డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. కానీ వేళ్ళు జాగ్రత్త కట్ చేసేటప్పుడు మీవి. నేనైతే ఇక్కడ జాగ్రత్తగా కట్ చేశాను. ఈ గోరుచిక్కుడుకాయలను అయితే చిన్నప్పుడు తుంచి నార తీసి మరీ తెంపించేవాళ్ళు. చిన్నప్పుడు మాతో మా నానమ్మ. ఈ మధ్య పాల దగ్గర నుంచి కూరగాయలు అన్నీ కల్తీయే. అందుకని చెప్పేసి పొట్టు తీసే కూరగాయలు ఉంటాయి కదా, కెమికల్ ఏదున్నా పొట్టులో వెళ్ళిపోతుందని సొరకాయ ఇంకా బీరకాయ తెచ్చుకుంటున్నాము. ఇంకా ఈ తెచ్చుకున్న గోరుచిక్కుడుకాయను కూడా నేను ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఉడకబెట్టడం వల్ల కాస్తైనా కొంచెం కెమికల్ అనేది తగ్గిపోతుంది, ఆ ప్రభావం అనేసి. నన్ను అడిగితే ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్న కూరగాయలు పండించుకోవడం బెటర్. ప్లేస్ లేకుంటే బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా బెటర్ హెల్త్కి. ఇంకా ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ మీతో నేనైతే కట్ చేశాను మొత్తం గోరుచిక్కుడుకాయలను. అయితే చూస్తున్నారు కదా, అన్నీ ఒకే షేప్లో ఎంత మంచిగా కట్ అయ్యాయో. ఇంకా తొడిమలు ఏమైనా ఉంటే తీసి పక్కన పడేయండి. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, లంచ్ ప్యాక్ చేయడానికి నా ఈ తిప్పలు. పిల్లలకి అన్ని కూరగాయలు తినడం అలవాటు చేయాలంటారు, కానీ మా పాప అయితే స్పెసిఫిక్గా ఇది తినాలి అని పెట్టుకుంటుంది. తను చెప్పిన కర్రీయే చేయాలంటుంది. కానీ మనం అమ్మలం కదా, సో ఆరోగ్యంగా ఉండడానికి అన్నీ తినాలని చెప్పి నేనైతే ఈరోజు ఇది చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వంకాయ బీరకాయ చట్నీ చేస్తున్నా. ఈ చట్నీ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అమృతం అనుకోవచ్చు, అంత రుచికరంగా ఉంది ఈ పచ్చడి. ఇంకా ఫైనల్గా ఇదైతే గోరుచిక్కుడుకాయ కొబ్బరి పెట్టిన కర్రీ. ఇంకా ఇదైతే నేను ఒక దగ్గర టిప్ చూశాను. సో స్టీల్ పాత్రల్లో వండేటప్పుడు ఇలా పెనం మీద పెట్టేసి కొంచెం ఉమ్మగిల్లడం అంటారు కదా, అలాంటివి ట్రై చేస్తే బెస్ట్. అంటే లైక్ అన్నం వార్చాక ఉడికిస్తుంటారు కదా, ఇలాగా ఉప్మా ట్రై చేసినప్పుడు అట్లాంటప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది. ఈ టిప్ వర్క్ అవుతుంది.